వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. ఈ రోజు మన ఆత్మీయ గోదావరి మీ ముందుకు సరికొత్త టాపిక్ తో వచ్చింది. అందరికీ సంక్రాంతి అయితే మన ఆచంట గ్రామానికి శివరాత్రి ప్రత్యేకం. ఎక్కడెక్కడి నుంచో మన ఆచంట గ్రామం నుంచి వెళ్ళి స్థిరపడిన వారందరూ కూడా శివరాత్రి ఉత్సవాలను తిలకించే రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఆచంటేశ్వర సన్నిధిలో ఉన్నామండి. ఈ ఆలయంలో ఏడాది పొడవునా కూడా అనేక కార్యక్రమాలు, ముఖ్యమైన పర్వదినాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకురావటమే మా జయం. అవన్నీ మీకు నచ్చితే కనుక మా ఆత్మీయ గోదావరిని సబ్స్క్రైబ్ చేయండి. సుస్వర సుమములతో నిన్ను కీర్తింతుము, సుస్వర సుమములతో నిన్ను కీర్తింతుము. ఆచంటేశ్వర నిన్ను నిరతము, సుస్వర సుమములతో నిన్ను కీర్తింతుము. ఆచంటేశ్వర నిన్ను నిరతము, సుస్వర సుమములతో నిన్ను కీర్తింతుము. కొలచిన వారికెల్లా కొంగు బంగారమై స్తన రూపమునైస శ్రీరామేశ్వర. కొలచిన వారికెల్లా కొంగు బంగారమై స్తన రూపమునైస శ్రీరామేశ్వర. ఆచంటేశ్వర హర హర శంకర, ఆచంటేశ్వర హర హర శంకర. ముక్తిదాయక దేవ సర్వేశ్వర. మాసంలో వచ్చేటటువంటి చిలుకు ద్వాదశి రోజున రామగుండం అనే చెరువులో ఈ ఆలయంలో ఏం చేసి ఉన్న రమా సత్యనారాయణ స్వామి వారిని ఒక తెప్ప పైన, పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి వారిని మరొక తెప్ప పైన, తెప్పలపై ఊరేగింపు నిర్వహిస్తారు. రెండు దేవాలయాల్లో ఉన్న స్వామివార్లను ఊరేగించడం ఇక్కడ ప్రత్యేకం. చూడడానికి కూడా కనుల విందుగా ఉంటుంది. దీనిని చూడడానికి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు. హర హర శంభో భవ హర శంభో, హర హర శంభో భవ హర శంభో. లయకర లంబోదర అర్ధనారీశ్వర, హర హర శంభో భవ హర శంభో. లయకర లంబోదర అర్ధనారీశ్వర, హర హర శంభో భవ హర శంభో. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఒకటి కర్పూర జ్యోతి. దీన్నే కప్రొత్తి అని కూడా అంటారు. ఇది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్ర హోమం చేసి కర్పూర జ్యోతిని వెలిగించిన అనంతరం అదే జ్యోతిని తీసుకెళ్లి బయట ఉన్న జ్వలతరణాన్ని కూడా వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత స్వామివారి ఊరేగింపు గ్రామంలోకి బయలుదేరుతుంది. ఇలాంటి కర్పూర జ్యోతిని దేశంలోనే మూడు చోట్ల వెలిగిస్తారు. ఒకటి కాశీ క్షేత్రంలో, 2 అరుణాచల క్షేత్రంలో, 3 మన ఆచంట క్షేత్రంలో. ఈ జ్యోతిలో ఉదయం నుంచి కూడా భక్తులు ఉపవాసం ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో పౌర్ణమి రోజు సాయంత్రం కర్పూర జ్యోతిలో ఆవునెయ్యి వడ్డించుకుంటారు.
हर हर शंकर शुभकर श्रीकर गंगाधर गरलमु गोंतुन दाल्चिन लयकर लंबोदर हर हर शंकर शुभकर श्रीकर गंगाधर गरलमु गोंतुन दाल्चिन लयकर लंबोदर हर हर शंकर शुभकर श्रीकर गंगाधर కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరిగిన ఆ చంటేశ్వరునివే కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరగిన ఆ చంటేశ్వరునివే అలసి సలసి మేముంటే ఆదుకునే స్వామివే అలసి సలసి మేముంటే ఆదుకునే స్వామివే సర్వము నెరిగిన మా సర్వేషువే అలసి సొలసి మేముంటే ఆదుకునే స్వామివే సర్వము నెరిగిన మా సర్వేషువే హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరలము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర హృదయ శుద్ధి గల చోటే శివత్వము కలదని వడయనంబి పూజకు స్తన రూపుడవైతివే హృదయ శుద్ధి గల చోటే శివత్వము కలదని వడయనంబి పూజకు స్తన రూపుడవైతివే ఓం నమః శివాయ అని పలికిన చాలునే ఓం నమః శివాయ అని పలికిన చాలునే అడిగిన వరములను మొదటి రోజు పాడ్యమి దీపాలతో మొదలుకొని ఆఖరి రోజు పాడ్యమి దీపాలతో భక్తులు తమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు తెల్లవారుజామునే వచ్చి మహిళలు అధిక సంఖ్యలో ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఆలయం పక్కనే ఉన్న కోనేటిలో కార్తీక దీపాలు వదులుతారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో కార్తీక పురాణము పూజాది కార్యక్రమాలు బాగా జరుగుతాయి. కార్తీక మాసము ఆఖరి రోజున అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజలు నిర్వహించుకుని కోనేరులో అధిక సంఖ్యలో పాడ్యమి దీపాలు వదులుతారండి. అవి ఆ కార్యక్రమాన్ని చూడడానికి చాలా ఆహ్లాదంగా ఎంతో అందంగా ఉంటుంది. గరలము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరలము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరిగిన ఆ చంటేశ్వరునివే
కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరగిన ఆ చంటేశ్వరునివే అలసి సొలసి మేముంటే ఆదుకునే స్వామివే అలసి సొలసి మేముంటే ఆదుకునే స్వామివే సర్వము నెరిగిన మా సర్వేషువే అలసి సొలసి మేముంటే ఆదుకునే స్వామివే సర్వము నెరిగిన మా సర్వేషువే హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరళము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర హృదయ శుద్ధి గల చోటే శివత్వము కలదని వడయనంబి పూజకు స్తన రూపుడవైతివే హృదయ శుద్ధి గల చోటే శివత్వము కలదని వడయనంబి పూజకు స్తన రూపుడవైతివే ఓం నమః శివాయ అని పలికిన చాలునే ఓం నమః శివాయ అని పలికిన చాలునే అడిగిన వరములను సగే ఆ చంటేశ్వర ఓం నమః శివాయ అని పలికిన చాలునే అడిగిన వరములను సగే ఆ చంటేశ్వర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరళము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరళము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర హర హర భక్తవ శంకర హర హర శంభో శంకర హరోం హర ఓం శివ శంకర హరోం హర ఆచంతేశ్వర శివ శివ శంకర ఈశ్వర అచంతేశ్వర హర 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 శివ శివ శంకర ఈశ్వర అచంతేశ్వర ఏ తీరున నిన్ను సేవించాలి నా స్వామి ఏ పేరున నిన్ను కొలవాలయ్యా నా స్వామి ఏ తీరున నిన్ను సేవించాలి నా స్వామి ఏ పేరున నిన్ను దానిలో మరొక విశిష్టత ఏంటంటే కార్తీక మాసం ఆఖరి రోజున ఈ ఆలయంలోనే లక్షల్లో వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. బంధాలతో చిక్కుకున్నప్పుడు మనసున నీవే నిలచి మోక్షమునిచ్చావా హర హర శంకర రాగద్వేషాలను రాజుతున్నప్పుడు చల్లని కరుణతో నన్ను బ్రోచావా ఆచంతేశ్వర పేరున నిన్ను పిలవాలి
మదనాంతక మహేశ్వర మరి మరి కోరెద నిన్నే మదనాంతక మహేశ్వర మరి మరి కోరెద నిన్నే శివ శివ శంకర ఈశ్వర అచంతేశ్వర శివ శివ శంకర ఈశ్వర అచంతేశ్వర ఘోర పాపాలతో మునిగి ఉన్నప్పుడు మా దోషాలన్నీ పాపవా ఆది దేవరా హర హర శంకర అతివస్తనమునందున అగుపించినావుగా అచంతేశ్వర హర హర శంకర అచంతేశ్వర పేరున నిన్ను పిలవాలి మదనాంతక
शम्भो शङ्कर हरो हर ॐ शिव शङ्कर हरो हर आचन्तेश्वर शिव शङ्कर ईश्वर अचन्तेश्वर हर 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 शिव शिव शङ्कर ईश्वर अचन्तेश्वर మన ఆచంటేశ్వరుడు ఎంతో అందగాడు. ఆయనే కాదు, ఆయన సతీమణి అయిన పార్వతీదేవి కూడా చాలా అందంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కొన్ని పర్వదినాల్లో అయితే మరింత అందంగా ఆయన భక్తులకు దర్శనమిస్తారు. శివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున, మహాశివరాత్రి రోజున ఆయన భక్తులకు మరింత అందంగా జన్మానికి అంటూ ఉంటారు కదండి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో సమయంలో ఏకాదశి మహారుద్రాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో.
హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరళము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరళము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరిగిన ఆచంటేశ్వరునివే కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరిగిన ఆచంటేశ్వరునివే. మహాశివరాత్రి ఉత్సవాలను మీరు ఎప్పటికప్పుడు తిలకించాలి అనుకుంటే గనక మా ఆత్మీయ గోదావరి ఛానల్ ను మీరు ఎప్పుడు ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ శ్రీదేవి. सम्मा हे माने सजा हो ये भद्रा हे ना परमा ख्यातं सदे होजे अग्नायसा ख्याये महाराजेशा वायंतवा आग्ने मृड़ा हम याति आहा ओ आया आदे युञ्जनाम हियायेता बार्हिरा रामेश्वर स्वामी दिव्यचरणारविंदा हरि ओम तत्सत्. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.